హాయ్ అండి. ప్రేమతో 16వ భాగం వినండి. ఈ ఏరియా నుండే ఫోన్ వచ్చిందా అంది సునంద కారు దిగుతూ. ఇదే ఏరియాలో ఉన్నాను అని చేశాడు, కానీ ఛార్జింగ్ లేదు అన్నాడు. ఎన్నిసార్లు చేసినా ప్రయోజనం లేదు అన్నాడు విక్రాంత్. లొకేషన్ చూడండి అంది. చూడమన్నాను మేడం, చూస్తున్నారు. సరి చెప్పిన వెంటనే వచ్చాం మేడం, మేము మొత్తం రోడ్లన్నీ తిరిగాం, ఎవ్వరూ అన్నాడు అక్కడున్న ఎస్ఐ. ఆకతాయిల పని కాదు కదా, లేదంటే సురేష్ ఆ అబ్బాయిని ఏదైనా చేశాడా అంది. తెల్లవారుతోంది. అందరూ పాల ప్యాకెట్లకు వెళ్తూ ప్రొద్దుటే పోలీసులు అక్కడ వెతకడం చూసి పోగవుతున్నారు. ఈ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో మొత్తం అంతా ఆరా తీయండి. ఇక్కడికి అందరూ వచ్చారుగా. సురేష్, ఫోటో చూపించు, ఎక్కడైనా చూసారేమో అడగండి అంది. ఫోటో చూసిన వెంటనే చూసాం మేడం అన్నాడు ఒక వ్యక్తి. ఎక్కడ చూసావు అన్నాడు విక్రాంత్ అతని దగ్గరికి వెళ్ళి. మొన్న టీవీలో చూపించారు కదా సార్ అన్నాడు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. విక్రాంత్, ఎంక్వైరీ చెయ్యి, ఫోన్ చేసిన వాడు ఎవడైనా కానీ మన స్టేషన్లో ఉండాలి అని వెళ్ళి కారులో కూర్చుంది. విక్రాంత్, ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్స్, ఆ ఏరియా ఎస్ఐ, కానిస్టేబుల్స్ అందరూ అక్కడ ఉన్నారు. సునంద డ్రైవర్కి తీసుకువెళ్ళిపోమని సైగ చేస్తే కారు వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి రెడీ అయి బయటకు వస్తుంటే డైరీలు పట్టుకుని ఉషా వచ్చింది. ఏమైంది వదినా, ఉరకల పరుగుల మీద వెళ్ళారు అంది ఉషా. అవునమ్మా, ఎవడో మేము వెతుకుతున్న వ్యక్తి అక్కడ ఉన్నాడు అంటే వెళ్ళాం. అక్కడ ఎవరూ లేరు. విక్రాంత్ ఇంకా అక్కడే ఉన్నాడు. అక్కడంతా ఎంక్వైరీ చేస్తున్నాడు. వస్తాడు ఇంకొక అరగంటలో. చదివేశావా అప్పుడే అంది డైరీలు వంక చూస్తూ. లేదు వదినా, అన్నీ చదవక్కర్లేదు అనిపించింది. కొన్ని పేజీలు చదివాను, నాకు మీరేంటో తెలిసింది అంది. నీ మనసు ప్రశాంతంగా అయితే ఉంది కదా అంది సునంద. అతను పెళ్లి చేసుకున్నప్పుడు మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు అంది ఉష. ఏమో, నాకు చేసుకోవాలనిపించలేదు అంది సునంద. పెళ్లి చేసుకుంటే పిల్లా పాపలతో అదొక సంతోషం ఉంటుంది అంది. నాకు పిల్లలు ఉన్నారు. నాకు పిల్లలు లేరని నీతో ఎవరు చెప్పారు? నాకు పిల్లలు ఉన్నారే అంది సునంద. ఏంటి, మీకు పిల్లలున్నారా? ఈ డైరీలో ఎక్కడా అలా లేదు. మరి ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు మీరు అంది. నాకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి తీసుకురావడం కుదరదమ్మా అంది సునంద. మరి వాళ్ళని ఎవరు చూస్తారు అంది. వాళ్ళని ప్రేమగా చూసుకోవడానికి కొందరు మనుషులు ఉన్నారు అంది సునంద. నేను సస్పెన్స్ ఏమీ భరించలేనని మీకు తెలుసు, అయినా చెప్పనట్టు చెప్తున్నారు. చూడండి, ఇంక నేను ఈ రోజంతా దీని గురించి ఆలోచిస్తాను అంది. అలాగేం ఆలోచించకు, నాకున్నది 150 మంది పిల్లలు అంది. 150? ఏదైనా ఆశ్రమాన్ని దత్తత తీసుకున్నారా అంది. తెలివైన దానివే. అవును, వాళ్ళందరికీ అమ్మనే నేను వెళ్ళాను అంటే ఎంత మారం చేస్తారో తెలుసా నా దగ్గర. వాళ్ళకి తల్లి ప్రేమ ఇస్తున్నాను, వాళ్ళంతా నాకు పిల్లలు లేని నోటు తీరుస్తున్నారు అంది సునంద. కానీ అంతమంది పిల్లలు అంటే ఎక్కువ సంపాదన ఉండాలి కదా, మీ శాలరీ సరిపోదు, ఏం చేస్తారు అంది. నాకు అమ్మ వాళ్ళు 2 ఫ్లాట్స్ ఇచ్చారు. రెండిటి నుండి నాకు నెలకి 40,000 వస్తాయి. ఇంకా పొలం కూడా ఉంది. పంట డబ్బులు కూడా సంవత్సరానికి ఒకసారి వస్తాయి. పిల్లల చదువులు అన్నిటికీ ప్రస్తుతానికి సరిపోతోంది. నేనున్నంత వరకు ఆ పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఆ తర్వాత నాకున్నవన్నీ ఆ పిల్లలకే అంది సునంద. అవునా, నాకు వాళ్ళందరినీ చూడాలనుంది. ఒక్కసారి తీసుకువెళ్తారా నన్ను అంది. రేపు ఒకరి బర్త్డే ఉంది, కానీ చిన్నపిల్లడు పాపం, వాడి బర్త్డేకి వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నావుగా, ఈ కేసులో ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఈ కేసు ఒక కొలుక్కొచ్చాక నేను వెళ్తాను. అప్పుడు నువ్వు కూడా రా, ఇద్దరం వెళ్దాం అంది. థ్యాంక్ యూ, మర్చిపోవద్దు, మీరు వెళ్తున్నప్పుడు నేను వస్తాను. విక్కీతో మీరే చెప్పాలి అంది. అలాగే, అవసరమైతే అతను కూడా తీసుకునే వెళ్దాం. వాళ్ళందరూ విక్కీకి కూడా తెలుసు అంది. అవునా, నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఏదైనా డబ్బులు ఇస్తారా? ఈయన ఊరికే వచ్చి చూసి వచ్చేస్తారా అంది. ఏమైనా ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వను, ఎందుకంటే అదంతా నా డబ్బుతోటే నడవాలి. వాళ్ళ ప్రేమ పూర్తిగా నాకే సొంతం కావాలి. స్వార్థం అంది నవ్వుతూ. ఇవన్నీ వింటూ మీతో మాట్లాడుతుంటే మీరు నాకు ఒక రేంజ్లో కనిపిస్తున్నారు అంది ఉష. నేను ఇక్కడ నిలబడి కబుర్లు చెప్తూ ఉంటే ఆ రేంజ్ దించేస్తారు డిఐజీ గారు చివాట్లతో అంది సునంద. మామూలుగా పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పినట్టు మాట్లాడేస్తున్నాను. మీ డ్యూటీ మాట మర్చిపోయి. సారీ, వెళ్ళండి.
మీరు ఈ డ్యూటీలతో వంట సరిగ్గా చేసుకోలేరు, కానీ నేను తీసుకొచ్చి రోజు ఇక్కడ పెట్టేస్తాను మీకు భోజనం అంది జీపు దగ్గరికి సునందతో పాటు నడుస్తూ. రోజు అంటే ఇబ్బందిగా ఉంటుంది నీకైనా నాకైనా. అలా ఏమొద్దులే. ఎప్పుడైనా కూర మరీ టేస్ట్గా ఉంది అన్నప్పుడు ఆ రోజు కూర పంపించి చాలు అంది. నేను వంట బాగా చేయను అని చెప్పారా మా ఆయన అంది ఉష. మా సంభాషణ అంతవరకు రాలేదు ఎప్పుడు. ఈసారి అడుగుతాలే. అడిగి అతను ఏమన్నాడో నీకు చెప్తాను సరేనా అంది నెత్తి మీద చిన్నగా ఒక్కటేసి. కారెక్కేసింది. పాపం ఇంత మంచి మనిషికి ఎన్ని కష్టాలు పెట్టాడో ఆ దేవుడు. ఏంటి కష్టాలు? హాయిగా బ్రతుకుతోంది. ఎంతమంది పిల్లలకి తల్లిగా వాళ్ళని పెంచి పోషిస్తోంది. ఉన్న లోటు ఒక్కటే, ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మనసులో చోటు గెలుచుకోలేకపోయింది. నిజంగా చాలా సహనం ఉండాలి ఇలా చేయాలంటే. అలా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి తను బయటికి వచ్చేసి బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయింది ఉష. ఆ మొబైల్ ఎవరిదో తెలుసుకుని ఆ అడ్రస్ పట్టుకుని ఇంటికి వెళ్ళారు విక్రాంత్ వాళ్ళు. ఇక్కడ చిన్న అంటే ఎవరు అన్నాడు కానిస్టేబుల్. ఆవిడ పోలీసులను చూసిన వెంటనే భయంగా, ఏమండి పోలీసులు వచ్చారు మన చిన్న కోసం అంది. లోపల నుండి వచ్చి, నమస్తే సార్, ఎవరు సార్ మీరు, ఎవరు కావాలి అన్నాడు. చిన్న మీ అబ్బాయా, ఎక్కడున్నాడు, పిలవండి అన్నాడు విక్రాంత్. ఆడు రాత్రి కంబైన్ స్టడీకి వెళ్ళాడు సార్, ఇప్పుడిప్పుడే వచ్చి పడుకున్నాడు. ఏమైంది సార్ అన్నాడు అతను. కంబైన్ స్టడీలో మేం కూడా ఉన్నాం. కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు. మీ అబ్బాయి చెప్తాడని పిలవండి అన్నాడు. వీడేదో కొంప ముంచాడే అంటూ వెళ్ళి నిద్రపోతున్న వాడిని 2 దెబ్బలేసి లెగ్గొట్టి తీసుకొచ్చాడు. ఏంటి సార్ అన్నాడు ఆ పిల్లాడు పోలీసులను చూసి భయపడకుండా. తెల్లవారుజామున సురేష్ని చూశానని ఫోన్ చేశావు కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో పెట్టావు అన్నాడు విక్రాంత్. చూశాను సార్, అతను తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నా ఫోన్ ఏమో ఛార్జింగ్ లేదు, ఇక ఎందుకని ఇంటికి వచ్చి పడుకున్నాను అన్నాడు కొంచెం నిర్లక్ష్యంగా. ఎక్కడ చూసావో, అతను ఎటు వెళ్ళాడో చూపించు మాకు అన్నాడు కానిస్టేబుల్. అదంతా నేను నిద్రలో మర్చిపోయాను సార్, గుర్తులేదు. గుర్తొచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తాను సార్ అన్నాడు. ఒక్కసారిగా చిరాకు వచ్చింది. అరెస్ట్ చేసి తీసుకురండి స్టేషన్కి. తీసుకువెళ్ళి మసాజ్ చేస్తే మొత్తం అన్నీ గుర్తొస్తాయి అన్నాడు. ఏంటి సార్, ఏదో మీరు వెతుకుతున్న వ్యక్తి కనపడ్డాడని చెప్తే నన్ను అరెస్ట్ చేస్తాను అంటున్నారు. నాకు కాలేజ్ ఉంది సార్, నేను ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి అన్నాడు. నీ మొబైల్ తీసుకురా అన్నాడు విక్రాంత్. సార్, వాడు నిజంగానే అతన్ని చూసి మీకు ఫోన్ చేశాను అంటున్నాడు కదా సార్ అన్నాడు తండ్రి. అలా చేసినవాడు ఆ వ్యక్తి ఎటు వెళ్ళాడో కూడా చూపించాలి కదా అన్నాడు కానిస్టేబుల్. వాడికి కాలేజీ ఉంది కదా సార్, సాయంకాలం వచ్చి చూపిస్తాడులేండి అంది. మీ అబ్బాయి చూసిన వ్యక్తి ఒక హంతకుడు. అతన్ని పట్టుకోకపోతే ఇప్పుడు మీ అబ్బాయి అతన్ని చూశాడనే ఇన్ఫర్మేషన్ లీక్ అయితే అతను కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అబ్బాయిని చంపేయచ్చు. అలా అయితే పర్లేదా మీకు అన్నాడు విక్రాంత్. అమ్మో, మరి అలా హంతకుడిని చూసినప్పుడు నువ్వు పోలీసులకి ఎందుకు చెప్పావురా, పారిపోయి ఇంటికి వచ్చి శుభ్రంగా పడుకోక, లేనిపోని తలనొప్పి అంది తల్లి. ఊరుకోమ్మా, నేనేం చూడలేదు సార్, నిజంగా నేను సురేష్ని చూడలేదు. మా ఫ్రెండ్స్ అంతా పందెం కాశారు. పోలీసులు అలా చెప్తే ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దామని. మీరు పెద్దగా రెస్పాండ్ అవరో అనుకున్నాను, ఇంత రెస్పాండ్ అవుతారో అనుకోలేదు. నాకు 1000 రూపాయలు బొక్క తెలుసా ఇప్పుడు అన్నాడు నిర్లక్ష్యంగా. ఫ్రెండ్స్ అందరూ పందెం కాశారా, సరే అయితే వాళ్ళని కూడా పిలువు, వాళ్ళ ముందే నువ్వు గెలిచావని చెప్తాలేం నేను అన్నాడు. పిలవరా, దాంట్లో ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడుగా, వాడొచ్చాడంటే వాళ్ళ నాన్న మీ అందరినీ విడిపిస్తాడు అన్నాడు తండ్రి. ఫోన్ చేసి, అరే ఒకసారి ఇంటికి రండిరా, మీ దగ్గర నేనే ఓడిపోయాను, డబ్బులు ఇస్తానండి, మన వాళ్ళందరికీ చెప్పు తీసుకురా, ఒక 15 నిమిషాల్లో వస్తేనే డబ్బులు ఇస్తా, లేదంటే ఇవ్వను అన్నాడు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం అని కాలు కట్ చేశారు వాళ్ళు. వాళ్ళంతా ఒకరికొకరు ఫోన్ చేసుకుని అందరూ కలిసి ఆ ఇంటికి వచ్చేసరికి పోలీసులు వాళ్ళకి కనిపించకుండా పక్కకు నిలబడ్డారు. అందరూ బళ్ళు ఆపి లోపలికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నని చూసి నిలబడిపోయారు. మీరు ఏ పందెం కాశారా మా అబ్బాయితో, కంబైన్ స్టడీ అని చెప్పి ఇంట్లో నుండి బయటికి వెళ్ళి మీరు చేస్తున్న పనులు ఇవా అన్నాడు చిన్న తండ్రి. ఏం లేదు అంకుల్, ఊరికే సరదా అంతే. ఏమైంది, ఏదైనా ప్రాబ్లం అయిందా? మా నాన్న ఉన్నాడుగా, మా నాన్న చూసుకుంటాడులేండి, మీరు కంగారు పడకండి అన్నాడు ఎమ్మెల్యే కొడుకు. ఇంతకీ పందెం ఏంటో చెప్పలేదు అన్నాడు చిన్న తండ్రి మాటలు పొడిగిస్తూ.
చిన్న చేతులు కట్టుకుని తల వంచుకొని నిలబడి ఉన్నాడు. అంటే అంకుల్, పెద్ద పందెం కాదు. సతీష్ అనే వ్యక్తి చనిపోయిన కేసు ఉంది కదా, సురేష్ కోసం వెతుకుతున్నారు. వాడిని ఇక్కడెక్కడో చూసాము అని చెప్పేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయడమే. అది మనమే అని పోలీసులు గుర్తించరు అని చిన్న కనిపెట్టేస్తారని మేము అన్నాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే మీరెవరో వాళ్ళకి తెలీదా అన్నాడు. ఎందుకు తెలియదు అంకుల్, తెలుస్తుంది. నెంబర్ ఎవరిదో ఏంటో మొత్తం చిట్టా లాగుతారుగా బయటికి. వీడేమో మన వరకు రారు అని పందెం కాశాడు. అసలు కేసును వదిలేసి మమ్మల్ని పట్టుకుని జైల్లో వేసి ఇవన్నీ జరిగేవేం కాదులేండి అంకుల్. అవును, ఓడిపోయాను అంటున్నావు, పోలీసులకు తెలిసిపోయిందా నువ్వే ఫోన్ చేశావని అన్నాడు. మరి ఓడిపోయాను అని చెప్తే అర్థం అదే కదరా. డబ్బులు ఇస్తాను రమ్మంటే ఇక వెనక ముందు చూసుకోకుండా ఎగేసుకుని వచ్చేయడమే. పోలీసులు రెడీగా ఉన్నారు చూడండి అన్నాడు చిన్న. వెనక్కి తిరిగి చూసి ఎటూ వెళ్ళలేక ఎమ్మెల్యే కొడుకు పోలీసుల దగ్గరికి వెళ్ళి, మా నాన్న ఎమ్మెల్యే తెలుసా అన్నాడు. అవునా, అయితే ఓసారి ఎమ్మెల్యే గారిని స్టేషన్కి రమ్మందాం. వీళ్ళని తీసుకువెళ్ళండి, అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురండి అన్నాడు విక్రాంత్. ఫోన్ చేసింది వాడైతే మేమేం చేశాం సార్, వాడిని తీసుకువెళ్ళండి, నేను మా నాన్నతో మాట్లాడి వాడిని విడిపిస్తాను అన్నాడు. చిన్న, ఇలా పోలీసులకు ఫోన్ చేస్తే అనే ఐడియా ఇచ్చింది ఎవడు అన్నాడు. వీడే సార్, ఏదైనా అయితే మా నాన్న ఉంటాడు, నువ్వు రైటో నేను రైటో తెలుసుకుందాం చెయ్యరా అన్నాడు. ఏంటి ఇంకా చూస్తున్నారు, అందరినీ తీసుకురండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు విక్రాంత్. అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళారు. సునంద స్టేషన్కి వెళ్ళేసరికి విక్కీ వాళ్ళంతా ఉన్నారు. ఆ మొబైల్ ఎవరిదో తెలిసింది, ఆకతాయిలని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం అన్నాడు విక్కీ. నిజంగా సురేష్ని చూసారట అక్కడ అంది సునంద. లేదు, అలా అంటే పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దామని చేశారట అన్నాడు. ఇలాంటి పనులు చేస్తే పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారో చూపించాల్సింది కదా అంది. ఆల్రెడీ చూపించాం, ఇక లైఫ్లో ఇలాంటి పనులు చేయరు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అన్నాడు. ఏదో బెదిరించి పంపించండి అంది సునంద. రూమ్ నుండి బయటికి వెళ్ళి ఎస్ఐకి చెప్పి వచ్చాడు విక్రాంత్. ఏం జరుగుతోందో తెలియట్లేదు, మన చుట్టూనే ఉంది, మనం కనిపెట్టలేకపోతున్నాం అంతే. లావణ్య మాత్రం ఎన్నిసార్లు అడిగినా అవే సమాధానాలు రిపీట్గా చెప్తుంది, కానీ కొత్త విషయాలు ఏమీ తెలియలేదు. రిమైండ్ అయిపోవచ్చింది అంది సునంద. ఎన్నిసార్లు అడిగినా ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళలేదనే చెప్తోంది అన్నాడు విక్రాంత్. ఒకవేళ కావాలని ఎవరైనా లావణ్యని ఇరికించడం కోసం అలా చేశారేమో అంది సునంద. లావణ్య చీర తీసుకుని వెళ్ళి మరీ చెయ్యాలా, అంత అవసరం ఎవరికుంది, తన దగ్గరికి ఎవరూ రారు కదా అన్నాడు. ఒక చీర ఉందంటే అలాంటివి ఇంకా ఉంటాయి, ఒకరి దగ్గరే ఉంటుందా, చాలామంది దగ్గర ఉండే అవకాశం ఉంది. చీర ఆధారంగా మనం డిసైడ్ చేయలేము. ఆ ట్యాక్సీ నెంబర్ ఎవరిదో తెలిసిందా అంది. ఆ నెంబర్ ప్లేటు ఫేక్ అన్నాడు. ముందు ఆ కారు ఎవరిదో కనిపెట్టండి, కావాలనే చీర కొంగు మనకు కనిపెడేలా ప్లాన్ చేశారేమో అంది. నువ్వు లావణ్యని నిర్దోషి అనుకుంటున్నావా అన్నాడు. అదే తెలుసుకోలేకపోతున్నాను. బహుశా సతీష్ని అంతర్గతంగా ఇష్టపడిందేమో, భర్తే చంపేశాడు అని భర్తను కూడా ద్వేషిస్తోంది. అంత ప్రేమించిన అమ్మాయి ద్వేషించడం అంటే, ఒకవేళ నీ అనుమానమే నిజమనుకున్నా ఒక్క మనిషిని చంపి తీసుకువెళ్ళి అక్కడెక్కడో పడేసి ఎవరి సహాయం లేకుండా ఇది అసాధ్యం అంది. నేనైతే సురేష్ లావణ్య కలిసి అతన్ని చంపేసి ఈ అమ్మాయి ఏమీ తెలియనట్టుగా నటిస్తోంది, అతను మళ్ళీ దుబాయ్ వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు, లేదా కనిపించకుండా ఎక్కడో దాక్కున్నాడు అనిపిస్తోంది అన్నాడు. లావణ్యని అరెస్ట్ చేశాం కదా, ఈ ఆదేశం ఏమంటాడు అంది. ఉదయమే చేశాడు, ఆ అమ్మాయిని చూస్తే మీకు జాలి వేయట్లేదా అంట. మనం అలా అందరి మీద జాలి పడితే దోషులు ఎలా దొరుకుతారు అంటే, ఆ అమ్మాయి దోషి కాదు, నేను అది ఖచ్చితంగా చెప్పగలను అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలట, వీడి మాట విని మనం వదిలేయాలని కోరుకుంటున్నాడా అంది. ఏదో మనతో మాట్లాడి మనం కొంచెం సామరస్యంగా స్పందిస్తే రేపు లావణ్య బయటకు వచ్చినా తనే ఇదంతా చేశాడు, నీతో మాట్లాడి ఈ కేసుని సాల్వ్ చేశాడు, తనే బయటకు తీసుకొచ్చాడని చెప్పుకుంటాడు. అలా కూడా అమ్మాయిని ఇంప్రెస్ చేయొచ్చు కదా అన్నాడు విక్రాంత్. అది నిజమే. ఒకసారి లావణ్య ఇంటి దగ్గరికి ఎవరినైనా పంపించి సతీష్ కాకుండా ఇంటికి ఇంకా ఎవరు వస్తూ ఉంటారు, ఆడ మగ ఎవరైనా కానీ ఎవరు వస్తూ ఉంటారు, పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి మనకు అంది. లావణ్యని కోర్టుకు తీసుకువెళ్లారు. అందరూ కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ గౌరీ నిలబడి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది.
మేడం, ఒకసారి బాబు ఎలా ఉన్నాడో అడుగుతాను అంది సునందతో లావణ్య. కూడా వస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ వంక చూసింది సునంద. వాళ్ళు ఆగారు. లావణ్యతో పాటు నిలబడ్డారు. గౌరీ దగ్గరికొచ్చింది. బాబు ఎలా ఉన్నాడు? ఏడుస్తున్నాడా? తీసుకురావాల్సింది అంది లావణ్య. తీసుకొద్దాం అనుకున్నాను, కానీ నిన్ను చూసి ఏడుస్తాడేమో మళ్ళీ అని తీసుకురాలేదు. పర్లేదు, పాపతో ఆడుకుంటున్నాళ్లే. నువ్వు బాబు గురించి బెంగ పెట్టుకోకు. లాయర్ గారితో మాట్లాడాను. ఆయన బెయిల్ దొరుకుతుంది అన్నారు అంది గౌరీ. థ్యాంక్ యూ, నువ్వింత చేస్తున్నావు నా కోసం అంది. నా భర్తని నువ్వు హత్య చేశావంటే నేనే నమ్మట్లేదు. కోర్టు ఎలా నమ్ముతుంది? వీళ్ళ దగ్గర సరైన ఆధారాలు కూడా లేవు అంది. కోర్టులో ఈ కేసు మొదలైన వెంటనే బెయిల్ మంజూరయ్యింది. తనే చంపేసింది అనడానికి సరైన ఆధారాలు లేవు. ఈ కేసులో దోషులను తొందరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించింది కోర్టు. లావణ్యకు బెయిల్ దొరికింది. అందరూ బయట నిలబడి ఉండగా లావణ్య, గౌరీ కూడా వెళ్తోంది. ఈ గౌరీ ఏంటి? ఏదో పల్లెటూరు పిల్ల అనుకున్నాం. ఏం తెలియని అమాయకురాలనుకుంటే కోర్టుకు వచ్చి లాయర్తో మాట్లాడి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకువెళ్తోంది. ఏంటి వీళ్ళిద్దరి మధ్యన కనెక్షన్? వీళ్ళిద్దరూ కలిసి సతీష్ని చంపేయలేదు కదా అంది సునంద. భర్తను చంపిందేమో అని అనుమానం ఉన్న ఆమెతో స్నేహంగా ఉండడమే కాకుండా తను జైలుకి వెళ్తే పిల్లాడిని చూస్తోంది. ఇక్కడికి వచ్చి బెయిల్ ఇవన్నీ చూసుకుంది. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఎక్కడివి? అతను ఏదో మెకానిక్ చేసి సంపాదించేవాడు అంటే ఇంత డబ్బు ఈ అమ్మాయి దగ్గర ఉంటుందా అన్నాడు విక్రాంత్. ఆడవాళ్ళని జాలిపడి తేలిగ్గా తీసుకోకూడదు. ఇద్దరూ ఆడవాళ్లే. వీళ్ళు వెనక ఏదో ఉంది. ఏంటలా చూస్తున్నావు? నేను ఆడవాళ్ళని జాలిపడకూడదు అంటున్నానా? నేననేది వీళ్ళు చేయలేరు అని మనం అనుకోకూడడానికి లేదు. ఆడవాళ్ళు ఏ పనైనా చేయగలరు అంది సునంద. ఎంత చేసినా మరీ అంత మొహం గుర్తుపట్టకుండా కొట్టి కొట్టి బ్యాగ్లో పెట్టి మూట కట్టి తీసుకువెళ్ళి అక్కడ పడేసి ఇంత చేస్తారంటావా అన్నాడు. చేసింది ఎవరైనా కానీ వాళ్ళకి చాలా పగుంది అతని మీద. మనం లావణ్య చుట్టూనే ఆలోచిస్తున్నాం. అలా కాకుండా సతీష్కి ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారేమో. వాళ్ళు ఇది లావణ్య మీదకు పోతుంది కదా అని ఇదంతా చేశారేమో. మనం ఇలా కూడా ఆలోచించవచ్చు అంది సునంద. అవును, ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైనా కొత్త కోణం బయటపడవచ్చు. కానీ శత్రువులు ఎవరో తెలుసుకోవాలంటే కూడా మనం గౌరీని అడగాలి, లేదా లావణ్యని అన్నాడు విక్రాంత్. అతనికి ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరా? ఎవరితో ఉంటాడు ఎక్కువగా అంది సునంద. ఎవరితో ఉంటాడు ఎక్కువగా అంది సునంద. ఏదో వినోద్ అనేదో చెప్పిన పేరు గుర్తు. అప్పుడంత సీరియస్గా తీసుకోలేదు. అతనైతే ఊర్లో లేడని ఏదో చెప్పారు. మళ్ళీ ఒకసారి నేను ఎంక్వైరీ చేస్తాను అన్నాడు విక్రాంత్. నాకైతే అలాగే అనిపిస్తోంది విక్కీ. మనల్ని డైవర్ట్ చేయడం కోసమే లావణ్య మీద అనుమానం వచ్చేలాగా చేశారేమో. ఈ హత్య వెనుక సతీష్ శత్రువులు ఎవరో ఉన్నారు. ముందు అతని ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో, ఆ తర్వాత శత్రువులు ఎవరో ఆటోమేటిక్గా వాళ్లే చెప్తారు అంది. ఐజీ గారు కలవమన్నారు కదా, వెళ్తావా అన్నాడు. ఇన్ని రోజులైంది కేసు తేలలేదు. ఆయన అడిగే ప్రశ్నలు అవే. నేను వెళ్ళి కలిసి వస్తాను. నువ్వు సతీష్ ఇంటి దగ్గర మన వాళ్ళని మఫ్టీలో ఉండమను. అనుమానం రాకూడదు, కానీ వాళ్ళ ఇంట్లో జరిగేది మనకు తెలియాలి అంది సునంద. ఆ తర్వాత ఏమైందో మరొక భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.